మోడర్న్ కాలనీలో రాజు తన తల్లిదండ్రులతో కలిసి నివసించేవాడు. వారు ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. క్రిస్మస్ పండుగ కోసమని మమ్మీ తనకి కొత్త బట్టలు కొనిచ్చింది. అవి వేసుకుని రాజు చాలా సంతోషించాడు. తర్వాత బయటికి వచ్చి చూస్తే అందరి ఇళ్లలో డెకరేషన్ పనులు మొదలయ్యాయి. ఇది చూసిన రాజు తిరిగి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ఇలా అన్నాడు, నాన్న, అందరి ఇళ్లలో వాళ్ళు డెకరేషన్ చేసుకుంటున్నారు. మన ఇంటికి మనం డెకరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? బాబు, 2 సంవత్సరాల నుంచి మన ఇంటికి రంగే వేయలేదు. మీ నాన్న దగ్గర రంగుల కోసమే డబ్బులు లేవు తండ్రి. మరి క్రిస్మస్ కోసం ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? వాళ్ళ నాన్న అమ్మని మౌనంగా ఉండమని సైగ చేశాడు. ఇంకా ఇలా అన్నాడు, బాబూ, శాంటా తాత వాళ్ళ ఇంటికి రాడు. అయినా వాళ్ళంతా అంతలా డెకరేట్ చేస్తున్నారు. మన ఇంటికి స్వయంగా శాంటా తాత వచ్చి ఆయన మ్యాజిక్తో అంతా డెకరేట్ చేస్తారు. చాలా సంతోషంతో ఇలా అన్నాడు, ఏంటి, నిజమా నాన్నా? అవును నాన్నా, శాంటా నీకు గిఫ్ట్ కూడా ఇస్తారు. ఆ మాటలకి రాజు చాలా ఆనందించి మళ్లీ బయటకు వెళ్ళాడు. అప్పుడు అమ్మాయి ఇలా అంది, మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరమేంటి? నేను వాడిని సంతోషపెట్టడానికి ఏదో చెప్పాను. రాత్రి మీరు చెప్పినట్టు ఏమీ జరగకపోతే ఏం జవాబు చెప్తారు? శర్మ అంకుల్ ప్రతి సంవత్సరం శాంటాలాగా రెడీ అయ్యి అందరికీ గిఫ్ట్లు పంచుతాడు కదా. గిఫ్ట్ ఎలాగూ వస్తుంది. ఇల్లు డెకరేషన్ గురించి ముందే చెప్తాను. అప్పుడు వచ్చే సంవత్సరం చేద్దామని శాంటా అంటాడు. రాజు బయటకు వెళ్లి చూస్తాడు. కాలనీలో మొత్తం క్రిస్మస్ లైట్స్ వెలుగులు మెరిసిపోతుంది. రాజుకి తన ఇల్లు ఒక్కటే డెకరేషన్ లేకుండా బోసిగా కనిపిస్తుంది. అక్కడ పార్కులో ఒక పెద్ద క్రిస్మస్ ట్రీని పెట్టి డెకరేట్ చేశారు. రాజు దాని దగ్గరికి వెళ్ళాడు. తన చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఇలా అన్నాడు, డియర్ శాంటా, కాలనీ మొత్తంలో డెకరేషన్ చేయకుండా బోసిగా మా ఇల్లు మాత్రమే ఉంది. ప్లీజ్ మీరు త్వరగా రండి. మా ఇంటిని కూడా త్వరగా అలంకరించండి. ఇలా చెప్పి రాజు కళ్ళు తెరిచి చూశాడు. ఇంతలో తనకి జింగిల్ బెల్ అనే సౌండ్ వినిపించింది. ఇది శాంటా పాట శబ్దమే, కానీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా అనుకుని రాజు అటూ ఇటూ చూశాడు. నిశితంగా పరిశీలించాక ఆ శబ్దం రోడ్డు సైడ్ నుంచి వస్తుందని గమనించాడు. శాంటా పాట ఎవరు పాడుతున్నారో వెళ్ళి చూస్తాను. నిజంగా శాంటా అయితే బాగుండు. ఆ శబ్దాన్ని వెంబడిస్తూ రోడ్డు వైపు వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అతనికి నిశ్శబ్దంగా ఉన్న రోడ్డుపై శాంతా తాత బండి కనిపించింది. ఆ కార్ దగ్గర ఒక మనిషి శాంతా డ్రెస్ వేసుకుని నిలబడి ఉన్నాడు. శాంతా పాట కూడా ఆ కారులోనే వస్తుంది. రాజు చాలా సంతోషంతో పరిగెత్తుకుంటూ ఆ కార్ దగ్గరికి వెళ్ళాడు. మీరు నిజంగా శాంటా తాతనా? ఇది విని అతను ముందుగా రాజును ఒకసారి చూసి ఇలా అన్నాడు, నా కార్ టైర్ పంక్చర్ అయింది. అది బిగించడానికి నువ్వు సహాయం చేస్తావా? ఇది విని రాజు అతని కార్ వంక చూస్తాడు. శాంతా కార్ టైర్ పక్కన పడి ఉంది. ఇది కాస్త ఎక్కువ బరువుగా ఉంది. నువ్వు నాకు సాయం చేస్తావా? అతను శాంతా కాదని రాజుకి అర్థమైంది. అయినా అతనికి సహాయం చేయడానికి, ఓకే తాతయ్య, నేను మీకు సహాయం చేస్తాను. ఇలా అని రాజు అతనితో కలిసి కార్కి టైర్ బిగించాడు. కాసేపట్లోనే టైర్ బిగించి ఇద్దరు కలిసి కార్ని బాగుచేశారు. ఆ వ్యక్తి చాలా ఆనందంతో రాజుతో ఇలా అన్నాడు, నువ్వు చాలా మంచివాడివి, చాలా థ్యాంక్స్. తర్వాత ఆ వ్యక్తి కార్లో ఎక్కి కూర్చున్నాడు. అంకుల్, పిల్లలకి గిఫ్ట్ ఇవ్వటానికి శాంటా తాత నిజంగానే వస్తాడా? ఇది విని అతను నవ్వుతూ, నీలాంటి మంచి పిల్లల్ని కలవడానికి శాంటా తప్పకుండా వస్తాడు. మంచి మనసుతో పిలిస్తే తప్పకుండా వస్తాడు. ఇలా చెప్పి ఆ వ్యక్తి కార్ని ముందుకు తీసుకెళ్లిపోయాడు. కాసేపైన తర్వాత ఆ కారు మాయమైపోయింది. ఇంకా రాజు తన కళ్ళు మూసుకుని చేతులు జోడించి శాంతాని ప్రార్థించాడు. డియర్ శాంటా, ప్లీజ్ నా దగ్గరికి వచ్చి నా ఈ చిన్న కోరికను తీర్చండి, ప్లీజ్. ఇలా అని వెంటనే రాజు ఇంటి వైపుకు వెళ్ళాడు. ఇంటికి వెళ్లి రాజు వాళ్ళ నాన్నని ఇలా అడిగాడు, నాన్న, శాంటా తాత ఎప్పుడు వస్తారు? ఇప్పటికే చాలా రాత్రి అయింది. మీరు నాతో అబద్ధం చెప్పారు. లేదు బాబు, పిల్లలకు గిఫ్ట్స్ తేవడానికి శాంటా కొంచెం లేట్ అయి ఉంటాడు. అప్పుడే అతనికి
కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తుంది. అది విని రాజు చాలా ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ తెరిచాడు. తన ముందే శాంత తాత నిలబడి ఉన్నాడు. అతని భుజాలపై ఒక బ్యాగ్ తగిలించుకున్నాడు. మేరీ క్రిస్మస్! ఇలా చెప్పి అతను తన బ్యాగ్ నుండి ఒక గిఫ్ట్ తీసి రాజుకు ఇచ్చాడు. రాజు కూడా చాలా ఆనందంతో శాంత తాత నుండి గిఫ్ట్ తీసుకున్నాడు. థ్యాంక్ యూ శాంటా తాత, మీ మ్యాజిక్తో మా ఇంటిని మొత్తం డెకరేట్ చెయ్యండి. ఇది విని శాంత రూపంలో అక్కడికి వచ్చిన శర్మ అంకుల్ ఇలా అన్నాడు. బాబూ, మీ ఇల్లు వచ్చే సంవత్సరం తప్పకుండా డెకరేట్ చేద్దాం. ఇంకా పిల్లలకు గిఫ్ట్స్ ఇవ్వాలి. వెళ్తున్నా? ఇది విని రాజు చాలా బాధపడ్డాడు. ఇంకా ఇలా అన్నాడు. అంటే మీరు నిజం శాంటా తాత కాదు కదా? సరే, నువ్వు నీ కళ్ళు మూసుకో, నేను ఒక మ్యాజిక్ చేస్తాను. రాజు చిన్నగా కళ్ళు మూసుకున్నాడు. వెంటనే శర్మగారు అక్కడి నుంచి జారుకున్నాడు. రాజు కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా అక్కడి నుంచి రాజు ఇంట్లోకి వెళ్లి వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు. మీరు నాకు అబద్ధం చెప్పారు నాన్న, శాంటా తాత రాలేదు. తరువాత రాజు చాలా బాధతో తన రూంలోకి వెళ్లిపోయాడు. బెడ్ పై కూర్చొని అతను మళ్ళీ తన కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఇలా అన్నాడు. శాంటా తాత, నేను మనస్ఫూర్తిగా నిన్ను పిలిచాను, అయినా కూడా నువ్వు రాలేదు. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే. అతనికి మళ్ళీ శాంత తాత సౌండ్ వినిపించింది. రాజు ఆనందంతో వెంటనే కిటికీ దగ్గరికి వెళ్లి చూశాడు. కాని రోడ్డు మీద ఎవ్వరూ లేరు. జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే. ఈసారి సౌండ్ రాగానే రాజు మెల్లగా పైకి చూశాడు. అతనికి తన కళ్ళపై నమ్మకమే కలగలేదు. అతను చూడగానే శాంత తాత తన కారులో ఆకాశమంతా చక్కర్లు కొడుతున్నాడు. శాంత కారు రాజు వాళ్ళ ఇంటిపైన గుండ్రంగా తిరుగుతూ ఉంది. వెంటనే రాజు పరిగెత్తి ఇంటి నుండి బయటకు వచ్చి రోడ్డు దగ్గరికి వచ్చాడు. రాజు బయటకు రావడం చూసి శాంత కారు కిందికి దిగి వచ్చింది. రాజు దగ్గరికి వచ్చి ఆగింది. మేరీ క్రిస్మస్ రాజు. మేరీ క్రిస్మస్ శాంటా, మీరు తప్పకుండా వస్తారని నాకు తెలుసు. రాజు చాలా ఆనందంతో ఇలా అన్నాడు. శాంత కూడా నవ్వుతూ ఇలా అన్నాడు. నేను చెప్పాను కదా, నీలాంటి మంచి పిల్లలు తలుచుకుంటే శాంటా తప్పకుండా వస్తాడు అని. నీకోసం శాంటా వచ్చేశాడు. అంటే అప్పుడు కనిపించింది మీరేనా? అవును, కనిపించింది నేనే. ఇంకా నీ మనసులో ఏముందో కూడా నాకు ముందే తెలుసు. ఇలా చెప్పి శాంత తన మంత్రదండాన్ని గాలిలో తిప్పాడు. తిప్పి రాజు ఇంటి వైపుగా చూయించాడు. శాంత ఇలా చేయగానే రాజు ఇంటి లోపల బయట లైట్స్ తో చాలా గ్రాండ్ గా డెకరేషన్ అయింది. అలంకరణ కూడా తనంతట తానే అయిపోయింది. ఇది చూసి ఇంట్లో కూర్చున్న అమ్మా నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన ఇల్లు అందంగా మెరవడం చూసి రాజు కూడా చాలా ఆనందపడ్డాడు. థ్యాంక్ యూ శాంటా తాత. యు ఆర్ వెల్కమ్ మై చైల్డ్. నీకు ఏం గిఫ్ట్ కావాలో చెప్పు. అప్పుడు రాజు కొంచెం ఆలోచించి ఇలా అన్నాడు. 2 సంవత్సరాల క్రితం మా షాప్లోని అగ్ని ప్రమాదం జరిగింది. నాన్నకు చాలా నష్టం వచ్చింది. అప్పట్నుంచి మా వ్యాపారం ఏమీ బాలేదు. నాన్న బిజినెస్ మళ్ళీ ముందులాగా జరిగేలాగా చెయ్యండి చాలు. అలాగే అవుతుంది. శాంత తన మంత్రదండాన్ని గాలిలో తిప్పుతూ ఇలా అంటాడు. రేపు మీ నాన్న షాపు తెరవగానే ఆ షాప్లో ఇలాంటి బంగారు మంత్రదండమే అక్కడ కూడా కనిపిస్తుంది. దానిని అమ్మేసిన తరువాత మీ నాన్న షాపు కూడా చాలా బాగా నడుస్తుంది. మంచి లాభాలు కూడా వస్తాయి. చాలా థ్యాంక్స్ తాత. ఇలా అని శాంత మళ్ళీ ఒకసారి మేరీ క్రిస్మస్ చెప్పాడు. తిరిగి తన కార్ గాలిలో ఎగిరించుకుని చందమామ వైపుగా వెళ్తాడు. అతను వెళ్ళగానే రాజు ఇంటికి వెళ్లి అమ్మా నాన్నలకి జరిగిందంతా చెప్తాడు. ఒక ఊరిలో జోసెఫ్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఒక రైతు. అతని భార్య పేరు రీనా. అతనికి 2 పిల్లలు, కొడుకు పీటర్, కూతురు సోనీ. జోసెఫ్ రోజూ ఉదయం
జీసస్కి ప్రార్థన చేసి పొలానికి వెళ్లి పనులు చేసుకుంటూ ఉండేవాడు. అతని భార్య రీనా ఇంటి పనులన్నీ ముగించుకుని పొలానికి వెళ్లేది. ఒక సాయంత్రం సోనీ, పీటర్ ఆటలాడి ఇంటికొస్తారు. అక్క, త్వరలో క్రిస్మస్ రాబోతున్నది. మన చుట్టుపక్కల అందరూ ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు. మనం మాత్రం చాలా మామూలుగా జరుపుకోవాలి. అందువల్ల నా స్నేహితుల ముందర నాకు చాలా చిన్నతనంగా ఉందక్క. అవును పీటర్, నేను అదే విషయం గురించి బాధపడుతున్నాను. సరే కాని అక్క, అమ్మ నాన్న ఇంకా రాలేదేమిటి? వాళ్ళకింకా పనవ్వలేదేమో, వస్తారులే. నాకు చాలా ఆకలిగా ఉంది. అవునా? పొద్దున్న మిగిలిన అన్నం ఉందేమో, చూస్తానుండు అని గిన్నెలు మూత తీసి చూశారు. కాని ఏమీ ఉండవు. అంతలో వాళ్ళమ్మా నాన్న వచ్చారు. పీటర్, సోనీ ఇద్దరూ ఏం వెతుకుతున్నారు? తమ్ముడు ఆకలిగా ఉందన్నాడు, అందుకే తినడానికేమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాను. ఓ 10 నిమిషాల్లో వంట చేస్తాను, అంతవరకు ఇవి తినండి అని అరటిపళ్ళిచ్చింది. ఒకరోజు రీనా ఇంటికి పక్కింట్లో ఉండే మేరీ వచ్చింది. రీనా, ఈరోజు మా ఇంట్లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం, మీరు తప్పకుండా రావాలి అని చెప్పి వెళ్ళింది. సోనీ, నాకు రావడానికి వీలు పడదు, నువ్వు తమ్ముడు వెళ్ళిరండి అని అంది. కాని అమ్మా, నాకు వేసుకోవడానికి మంచి బట్టలు లేవు, ఈ పాత వాటిని వేసుకుని ఎలా వెళ్లేది? చూడు సోనీ, నీకున్న వాటిలో మంచివి చూసి వేసుకో, ఇప్పుడు కొత్తవి కొనడానికి డబ్బులు లేవమ్మా. ఆ రోజు రాత్రి పడుకునే ముందు రీనా తన భర్తతో పొద్దున జరిగిన విషయం చెప్పింది. దానికి జోసెఫ్, రెక్కల ముక్కలు ఎలా కష్టపడినా మనకొచ్చిన సంపాదన తినడానికి మాత్రమే సరిపోతుంది. ఇంకా కొత్త బట్టలంటే ఎక్కడి నుంచి తెచ్చేది? వచ్చే సంవత్సరం చూద్దాంలే. పిల్లల మీద మాత్రం కోపగించుకోకు, వాళ్ళకు అర్థమయ్యే విధంగా నచ్చ చెప్పు, సరేనా? అలాగేనండి, కానీ ఎన్ని రోజులిలా? పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. మన పరిస్థితి ఇలాగే ఉంటే రేపు వాళ్ళని ఎలా చదివించగలం? చూద్దాం, ఏదో మార్గం దొరకపోదులే. ఒకరోజు అందరూ భోజనాలు చేశాక సోనీ ఇలా అడిగింది. నాన్నా, క్రిస్మస్ వస్తుంది కదా, మన వీధిలో అందరూ చాలా గొప్పగా జరుపుకుంటారు. ఈసారి మనం కూడా అలా జరుపుకుందామా? అది విన్న వాళ్ల నాన్న చిన్నగా నవ్వి, వాళ్ళంతా వ్యాపారులు, ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళంతా గొప్పగా చేసుకుంటారు. మనకున్న ఆ కొద్దిపాటి పొలంలో వచ్చిన సంపాదన తక్కువ కాబట్టి మనకున్న దాంట్లో చేసుకుంటాం. అర్థమైందా? ఆ మాటకి సోనీకి కోపం వచ్చి కోపంగా అరుస్తూ, నువ్వెప్పుడు ఇంతే నాన్నా, ఎప్పుడు ఏదో ఒక కారణం చెప్తుంటావు. ఆ పొలం వల్ల మనకేం లాభం వస్తుంది? దాన్ని నమ్మేసి ఏదైనా వ్యాపారం చేయొచ్చు కదా, అప్పుడు మనం కూడా వాళ్ళలా గొప్పవాళ్లమవుతాం. అలా నువ్వు చెయ్యవు అని ఏడుస్తూ లోపలికి వెళ్లి ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది. అలా నిద్రలో ఆమెకి ఒక కలొచ్చింది. ఆమె మాట విని వాళ్ల నాన్న పొలం అమ్మడానికి వెళ్తుండగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి మెలకు వచ్చి పరిగెత్తుకుంటూ వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి హత్తుకుని ఏడుస్తూ, నన్ను క్షమించు నాన్నా, కోపంలో నోటికొచ్చినట్లు తిట్టేశాను. పర్వాలేదులే అమ్మా, నువ్వేం కావాలని అనలేదుగా. ఏడవకు తల్లి, జరిగిందంతా మర్చిపోయి హాయిగా వెళ్ళి పడుకో అనన్నాడు. మరుసటి రోజు ఉదయం సోనీ ఆ కల గురించి ఆలోచిస్తూ దిగులుగా ఒక చెట్టు కింద కూర్చునుంది. అటుగా వెళ్తున్న ఒక తాత సోనీ వద్దకొచ్చి ఇలా అన్నాడు. ఏమైంది తల్లి, ఎందుకంత విచారంగా ఉన్నావు? సోనీ ఆ తాతకి జరిగిందంతా చెప్పింది. నువ్వు ఆ కళ గురించి దిగులు చెందకు తల్లి. ఇదిగో, నువ్వు ఈ శాంతాక్లాస్ బొమ్మను తీసుకో. శాంతాక్లాస్ బొమ్మని చూడగానే సోనీ చాలా సంతోషించింది. దీనిని నీ వద్దుంచుకో, అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోయాడు. సోనీ శాంతాక్లాజ్ను ఇంటికి తీసుకుని వెళ్లి జీసస్కి ప్రార్థన చేస్తుంది. జీసస్, నాకొచ్చిన కల నిజమవ్వకూడదు, మాకున్నంతలోనే నీ క్రిస్మస్ వేడుకల్ని జరుపుకుంటాం అని ఏడుస్తూ ప్రార్థించింది. మరుసటి రోజు ఉదయం లేచి చూడగా తన పక్కనున్న శాంతాక్లాజ్ చేతిలో ఒక బంగారు నాణెం ఉంది. అది చూసి ఆశ్చర్యపోయింది.
శాంతాక్లాస్ చేతిలో ఉన్న బంగారు నాణాన్ని తను తీయగా వెంటనే మరో నాణెం వచ్చింది. అలా ప్రతిరోజు శాంతాక్లాస్ చేతి నుండి 2 బంగారు నాణాలు వచ్చేవి. ఆ రోజు నుంచి వాళ్ళు పేదవాళ్లకి, బిచ్చగాళ్లకి సహాయం చేస్తూ క్రిస్మస్ వేడుకని చాలా ఘనంగా జరుపుకోసాగారు.